షఫీ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సాధారణంగానే చనిపోయారు, యాక్సిడెంటల్గానే చనిపోయారని వస్తే రావాలని కోరుకుంటున్నాను, వస్తే మంచిది అన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా మత విద్వేషాలు చెలరేగని. అయితే రిపోర్టు రాకముందే ఆందోళన చేసి రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి, ఏం చేయాలి షఫీ గారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఒక వర్గంని కాదు, రాకముందే అనుమానం వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ జరిగిన ఒక పొరపాటు కూడా నేను గమనించి చెప్తాను. అంటే కొంతమంది వ్యక్తులు మాకు అనుమానం ఉందని చెప్పడంలో తప్పేం లేదు, కానీ మాకు ఫలానా 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 వ్యక్తుల మీద అనుమానం ఉందని చెప్పేసి బహిరంగంగా మీడియాలో ఏదైతే చెప్పేశారో అది సమంజసమైన విషయం కాదనుకున్నాను. ఎందుకు కాదు? వాళ్ళకి అనుమానం ఎవరి మీద ఉందో వాడు డిపార్ట్మెంట్కి తెలియచేయాలి. మాకు వీరి మీద ఈ కారణం వల్ల అనుమానం ఉందని చెప్తే దర్యాప్తు జరుగుతుంది. అలా కాకుండా మాకు వీరి మీద అనుమానం ఉందని చెప్పేసి ఎప్పుడైతే మీడియాలో బహిరంగంగా చెప్పేశారో, ఒకవేళ వారు కారణం కాకుండా ఉన్నట్లయితే వారిలో ఒక విద్వేషం మొదలైపోతుంది కదా, శత్రుత్వం మొదలైపోతుంది. అరే మేము ఏమీ చేయకపోయినా కానీ మా మీద ఇంత పెద్ద నింద మోపారే అన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసి అప్పటి నుంచి ఇంకా విద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది, ఇలా చేయకుండా ఉంటే మంచిగుండు అని నాకు అనిపించింది. ఇంకొకటి, మరి అనుమానాస్పదంగా ఉందని బలంగా వాయిస్ రేస్ చేయడం తప్పేమీ కాదు, రైట్. అది మాకు న్యాయం కావాలి, మాకు అనుమానం ఉంది కాబట్టి ఎవరని ఈ పేర్లు ఉన్నాయని చెప్పి ఇంత ఓపెన్గా మాట్లాడటం సమంజసం అనిపించలేదు నాకైతే. అలా కాకుండా కొంతమంది ఇరు వర్గాలండి, ఒక వర్గం అని కాదు, ఈ వర్గం నుంచి కూడా కొంతమంది సోషల్ మీడియాలో మీకు ఒక లింక్ కూడా పంపించాను. అక్కడ ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా హిందువులే చంపేశారు, హిందువులే వేసేశారు, అంతే, ఎవరైనా కానీ ఇలాంటి మాట్లాడితే వేసేస్తాం, మీరు మాట్లాడిన వేసేస్తాం అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటప్పుడు ఏ వర్గంలో ఉన్నవాడైనా కానీ సార్ ప్రజల మధ్యన ఒక చిచ్చు పుట్టే విధంగా, విద్వేషాలు వచ్చే విధంగా మాట్లాడడం తప్పు అంటాను. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని శిక్షించకపోతే ఇప్పుడు భారతదేశం అనేది షఫీ గారు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు అన్ని మతాలు కలగలిసి ఉంటారు, కలిసి ఒకళ్ళ పండగలకు ఒకరికి విష్ చేసుకుంటారు. ఇప్పుడు రంజాన్ లాంటి పండుగలు వస్తే ఇటు హిందూ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఇళ్ళకి భోజనాలకు వెళ్తారు. ఇక సంక్రాంతి పండుగ లేకపోతే ఇంకొక రకమైనటువంటి హిందువుల పండుగ ఉగాది పండుగ వస్తే వీరి ఇళ్ళకి ఆహ్వానం మేరకు వారు భోజనానికి వస్తారు. అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడా కూడా ఎప్పుడో జరిగిన పాస్ట్, కానీ ఇప్పుడు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. ఏమన్నానంటే, అంటే రాజకీయ నాయకులైనా ప్రభుత్వంలో ఉన్న అన్ని పండుగలు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటే ఈ తరుణంలో మత విద్వేషపూరితంగా మాట్లాడడం తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తప్పే. కాబట్టి అలాంటి వారి వైఖరిని మార్చుకోవాలి. ప్రజలకి నాయకుడిగానే ఉండాలి తప్ప ఒక వర్గానికి నాయకుడిగా రెచ్చగొట్టే విధంగా మీరు రోడ్ల మీదకి రారా అని రెచ్చగొట్టే ఒక సాధారణ వ్యక్తులుగా మాట్లాడే ధోరణి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందిలో ఉంది. వారు మార్చుకోవాలని నేను చెప్తున్నాను. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి షఫీ గారు. మనతోటి సోనివుడ్ గారు ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నారు.